శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానంకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు గల్లంతై మృతి చెందారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం సముద్ర తీరం శ్రీనివాసపురంలో ఇద్దరు స్నేహితులు సరదాగా సముద్ర స్నానంకు వెళ్లి అలల తాకిడికి గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి గూడూరు పట్టణం బొగ్గుల దిబ్బకు చెందిన పగడాల మున్నా మృతదేహం వెలికితీశారు. గల్లంతైన మంగళపూర్కు చెందిన మరో యువకుడు వినయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మండలం పులకంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మండలం పులకంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పుట్టుకే ఫేక్ అని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో పేపర్ పట్టుకున్నారని, అలాంటి పార్టీతో పోరాటం దౌర్భాగ్యమని విమర్శించారు. ఇప్పుడేమో క్రెడిట్ చోరీ అంటూ అసత్య వార్తలు రాస్తున్నారని, కాకినాడలో ఏఎం గ్రీన్ $10 బిలియన్ పెట్టుబడి పెడుతుందని, అందులోనూ క్రెడిట్ చోరీ అంటూ రాస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాను చాలా రాజకీయాలు చూశానని, కానీ జగన్ అండ్ కో పని కట్టుకుని తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు పన్నకాలు పన్నుతున్నారని, అందుకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఏతులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ శుక్రాచార్యుడుగా పన్నకాలు చేస్తున్నారని, హరీష్ రావు, కేటీఆర్ మార్చిలా రాష్ట్రంలో తిరుగుతూ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈ రోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ
బ్యాక్ టు న్యూస్. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. నైనికోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ను రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సమస్యలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. నైనికోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియలో తన పాత్ర ఉందంటూ వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుతో పట్టించేందుకే ఇలాంటి కట్టుకథలు ప్రచురించారని ఆరోపించారు. ఇంకా ఎవరు పాల్గొనని టెండర్ విషయంలో తమను ఎలా నిందిస్తారని కంపెనీ యాజమాన్యం తన దృష్టికి తెచ్చిందని వివరించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ దీక్ష అవసరమని ఎన్టీఆర్లో ఉంటేవి అన్నారు. సూర్యచంద్రులు ఉన్నాళ్ళు ఆయన బతికే ఉంటారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చేయూత అందించానన్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాణ్యం, ఆయన ఇల్లే ఒక నటనాణ్యం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. అంటే ఎన్నో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముంబాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్రే, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, ఆయన రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని మండిపడ్డారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని మాజీ మంత్రి చురకలంటించారు. సమాఖ్యవాదులు కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ జన్మ పర్వంతం ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడని వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అంటూ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ముందు సీఎం కొత్త నాటకాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులన్నీ గమనిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మన గొప్ప చెప్తున్నాడు, పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా దేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా, ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు, ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి, ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడి మీద అంటారు అన్న భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు. ఆగంతమా ఎక్కున్నారా? పాపం మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మన గొప్ప చెప్తున్నాడు, పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా దేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా, ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు, ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతే. సర్వేపల్లి నియోజకవర్గంలో నిలువ దోపిడీ కొత్త పుంతలు తొక్కుతుందని, రోజురోజుకు ఎన్ని రకాల అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశాలున్నాయో అవన్నీ జరుగుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని కుసుమూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి కాకాని అనారోగ్యం బారిన పడి కోలుకున్న
కసుమూరు సర్పంచ్ శివతండ్రి సిద్ధయ్యను మాతృవియోగంతో బాధపడుతున్న వైసీపీ నేత కడిమి నరేంద్ర కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ ఆవిర్భావం నుంచి విశేషమైనటువంటి సేవలు అందించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకి ఆరోగ్యం బాగలేనటువంటి కుటుంబాలు, కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం ఆ వ్యక్తులు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కసుమూరులో పర్యటించడం జరుగుతుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, క్షేత్రస్థాయిలో పటిష్టత, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తున్నారంటేనే మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అనేటువంటిది ఓ తీవ్రమైనటువంటి ఆకాంక్షని ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి కూటమి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాటి అన్నిటికీ మంగళం పాడడం, అన్ని విధాల ప్రజల్ని హింసించడం, వేధించడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం జాడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే ఈ నిలువు దోపిడీ ఏదైతే ఉందో ఇది కొత్త పంత. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన నిరంతరం ప్రజలు, నాయకులు గుర్తు చేసుకుంటూ ఉంటారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి 29వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకో విషయానికి వస్తే మనం ఇది ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవడం కేవలం విగ్రహం కాదు, అది తెలుగువాడి స్వాభిమానానికి ప్రతీకగా నిలబడుతుందని చెప్పి కూడా నేను వారసత్వం అంటే కేవలం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు, ప్రతి బాధ్యత, ప్రతి ఆశయం, వాళ్ళు ఏ ఆశయాలతో అయితే ప్రజల ముందుకొచ్చి ప్రజలకి మేమున్నాము అని నిలబడ్డారో అదే ఆశయంతో అదే ముందుకి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ, వారసత్వం అంటే ఇది, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళు ఆస్తుల్ని పెంచడం కాదు అని నిరూపించుకుంటున్న మన యువ నేత నారా లోకేష్ బాబు గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పార్టీలో ఉన్న ఉన్నత ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనమందరం తెలుగుదేశం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఉంది అంటే పార్టీ నిర్మాణం ముహూర్తం గట్టిదని ఆయన అన్నారు. ప్రతి పేదవాడి కోసం ఎన్టీఆర్ పనిచేశారని, అదే ఆశయంతో చంద్రబాబు, లోకేష్ పనిచేస్తున్నాడని వర్మ తెలిపారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే ఆయన నిర్మాణ ముహూర్తం ఏదైతే ఉందో చాలా గట్టి ముహూర్తంలో నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడికి తిండి ఉండాలి, అదేవిధంగా గూడు ఉండాలి,
అన్న నినాదంతో పనిచేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఈవేళ ఆయన ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు. మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయన అందరం కూడా ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.